ఎఫ్ఏక్యూ ఇస్తే వాడు ఏం మాట్లాడుకుంటూ తీసుకుంటాడు. మనం ఏంటి ఎఫ్ఏక్యూ ఇలాగ కేజీ 2 కేజీలు ఎక్కువ ఇచ్చిన దానివల్ల కొందరు దాంతో అడ్జస్ట్ చేస్తారు, కొందరు అడ్వాంటేజ్ తీసుకుని ఎక్కువ తీసుకోవాలనుకుంటారు. ఎక్కువ తీసుకోవడం మీకు ఇబ్బంది, మీరు కేజీకి అలవాటు పడి పెట్టారు ఫీల్ కాదు, అది ఎక్కువ తీసుకోవడం మీకు ఇబ్బంది. అవునా? ఎక్కడ తీసుకోవడం ఇబ్బంది కాదు సార్, మనకు కావాల్సినంత గవర్నమెంట్కి 1 కిలో 41 600 ఇవ్వాలి. దానికి 40 కేజీలు 600 ఒకటి కాదు 40 కిలోల 150 చిన్ని పెట్టాలి 1 కిలో కష్టంగా చెప్పండి. రైస్ మిల్లులో పిలుస్తారా లేకపోతే ఎవరు రైస్ మిల్లులో సంబంధం లేదు. మార్కెట్ కమిటీ కూడా పెడుతున్నాం. ఈ బౌద్ధ పోయిన 30 కిలోల దాకా వచ్చినాం. ఇలా పెట్టాక మార్కెట్ కమిటీ పెడుతున్నాం. అలా మా ఇష్టం ఉన్నది పెట్టుకోవచ్చు. ఎక్కువ సెక్యూరిటీ లాగా తక్కువ అక్కడ ఎందుకు అట్లా చేస్తారు? ఇక్కడ అది 3 సంవత్సరాల నుంచి ఇలా పెట్టేసాము. మనం ఈరోజు ఎఫ్ఏక్యూ ఇవ్వలేదు కాబట్టి 1 కేజీ 1/2 కేజీ ఇచ్చిన దానివల్ల దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు ఎక్కువ పని చేయాలంటున్నాం. అదే మనం ఎఫ్ఏక్యూ ఇస్తే వాళ్ళు ఏం మాట్లాడరు. మరి మీరు నిలబడండి, ఎఫ్ఏక్యూ ఇవ్వండి. నా పాట కదండి, అది మాత్రమే మనం పక్కా ఎఫ్ఏక్యూ మెయింటైన్ చేస్తే మిల్లుకి అదే పంపుతాము. మిల్లు తీసుకోకుంటే వస్తే లేదు, మనం ఎఫ్ఏక్యూ ఇస్తే మిల్లు తీసుకుంటాం. కానీ మన ఊళ్ళో అక్కడక్కడ ఎఫ్ఏక్యూ ఇవ్వడం లేదు. కొన్ని కారణాలు ఏమైనా కావచ్చు. నేను రైతులు రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీకు సాధ్యమైన వరకు సూపర్వైజర్ ప్యాన్ ఇస్తే మీకు మరీ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే 40 కేజీల 600 గ్రాములు ఇస్తే ఒకసారి మిల్లుకి పోతే నేను ఎవరు పాయింట్ అవుట్ చేయడు, లోన్ మూసుకొని తీసుకొచ్చిందే. దాంట్లో మార్గమే లేదు. ఒకవేళ అటువంటి ప్యాన్ రిజెక్ట్ చేస్తే కలెక్టర్ దగ్గర మాత్రమే మేము నిలబడతాం. మీరు గట్టిగా ఉండాలా, మీరు ఎఫెక్టివ్ ఇవ్వగలరా? అది మీరేం చేస్తారంటే ఎఫెక్టివ్ అది కొంచెం జిల్లాలో నిజామాబాద్లో అన్ని ఏరియాలో ఎఫెక్టివ్ అవసరం ఇస్తున్నాం. 1 కేజీలు ఇప్పించుకుంటున్నారు. ఈ బాధ తక్కువ పర్వాలేదు. బట్ అంతవరకు కట్ చేస్తే మీరు బాధపడరు, కానీ ఎక్కువ కట్ చేస్తే మీరు బాధపడతారు. అదే సార్ ఇప్పుడు జరిగేది అది చేయండి సార్. యాక్చువల్గా అవుటర్ అనేది మనకు సంబంధం లేదు. అసలు ఇప్పుడు అవుటర్ అనేది ఏంటంటే వీటి ఎక్కువ అవుటర్ తక్కువ వచ్చి కట్ చేస్తున్నాం అక్కడక్కడ. మేము మన మీటింగ్లో మాట్లాడినాం. అవుటర్లు అనే పార్టీ మీద సొసైటీలో మనకు రిసెంట్ నుంచి పోయిన తర్వాత కట్ చేయకూడదు. అవుటర్ మా సబ్జెక్ట్ కాదు, వెయిట్ మాత్రమే మనకు రామానికి వెయిటే ఉంటుంది. అవుటర్ మాకు సంబంధం లేదు. మీరు మిల్లుతో మాట్లాడి చూసుకోవడం చెప్పాం. టీసీఎస్కు అడిషనల్ మిత్రులు కూడా ఈసారి అటువంటి సమస్య రానివ్వు, అవుటర్ అనేది మనకు సంబంధం లేదు, వెయిట్ ప్రకారం తీసుకుంటామన్నారు. సో అది ఇబ్బంది రాదు ఈసారి. ఇంతకుముందు అవుట్ నాలుగు 10 మందికి ఎక్కువ ఖర్చు చేశారు తెలుసు నాకు. ఇప్పుడు వెయిట్కి వచ్చేదానికి మనం ఫేర్గా మాట్లాడతాం. వెయిట్ కంటే ఇప్పుడు మనకు ఎఫ్ఏక్యూ తెలుసుకోవడానికి శుభ్రమైన ప్యాడీ, రాళ్ళు పెంటలు లేని మనకు తూర్పు పట్టింది పుట్టు లేని ప్యాడీని ఎఫ్ఏక్యూ అంటాం. ఆ ప్యాడీ మనం అయితే 40 కేజీలు 650 గ్రాములు మాత్రమే. 40 కేజీలు 40 జనరేషన్ మీకు చెప్తారు, మళ్ళీ రేపటి నుంచి మర్చిపోతున్నారు. జరుగుతుంది సార్, జరుగుతుంది. 3 years 4 years ఇదే జరుగుతుంది. రైతుకి ఇబ్బంది పెట్టకూడదు. అట్లనే ఉంటుంది మొత్తం. ఇబ్బంది కాటింది. అన్నం కావాలంటే పెట్టాలన్నాము, ప్రతిసారి ఆకలి అయితే చెప్తారా? చిన్న కాకి తింటాడు, ఇంకోసారి తర్వాత 2 మైచర్ పీటలు అన్నాం. మైచర్ పీటలు చేసినప్పుడు అన్నట్లు
ఎక్కడ తక్కువ వచ్చినప్పుడు తక్కువ వచ్చినప్పుడు లాక్ మన ఊరు మంచికి కింద ఎక్కడ మొదలైంది కానీ మరి 100 కింద చూపెట్టుంది 100 పాలేస్తే 100 రూపాయలు 100 పెట్టినా 90 ఇచ్చినా 90 ఇచ్చిన చూపెట్టాలి 100 ఇచ్చి చూపెట్టాలి తక్కువ ఇచ్చిన చూపెట్టాలి సార్ లాస్ట్ టైం కూడా మీకు ఇష్టపడి మీకు ఈ ప్రాబ్లం చెప్పాము. అదే ఇక్కడ నుంచి ఒక కాండ వేరు ఉంటుంది, అక్కడ వేరే కాండ వేరే ఉంటుంది. మాకు కన్వర్ట్ చేస్తున్నారు సార్. ఒక నిమిషం, అంటే ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు. ఎన్నిసార్లు వచ్చినా, ఎన్ని కాండలు ఓపెన్ చేసినా, ఎన్నిసార్లు మళ్ళీ ఇదే రిపీట్ జరుగుతుంది. శాశ్వత పరిష్కారం చేసే విధంగా మీరు చేయండి. ఎందుకంటే రైతు ఇబ్బంది పడద్దు. మా సొంత ఇబ్బంది పడినా ఏం కాదు, రైతు ఇబ్బంది పడదు. పోయినసారి 10 క్వింటాలు తగ్గినాయి సార్ నాకు ఇక్కడనే. అదే 10 క్వింటాలు అంటే ఏంటంటే సార్ మా ఊళ్ళో డిపార్ట్మెంట్ పేరు నేను చెప్తాను. ఎందుకంటే ఈ సపరేట్ కాదు, వాతావరణం మాట్లాడతా ఈ సాగుదీయాన్ని ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఈ సీరియల్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు, రైతులకు కోఆపరేట్ చేయాలి. ఎవరైనా పర్మనెంట్ రైతు వచ్చి నాకు ముందు సీరియల్ విషయంలో తేడా కావాలి. ఇప్పుడు రైతులు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. వాళ్ళు సీరియల్ మెయింటైన్ చేసినప్పుడు మీరు మాది ముందు అనగా మీరు కూడా పేద పెట్టండి.